బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో రోజురోజుకీ అదుపు తప్పుతున్నలా అండ్ ఆర్డర్. నిందితులతో చేతులు కలిపిన ఉప్పల్ ఎస్ఐ శంకర్. ఉప్పల్ బగాయత్లో శృతి మించితున్న పోకిరిలా ఆగడాలు. రాత్రివేళ బాగాయత్కు వచ్చే జంటలను బెదిరిస్తున్న పోకిరిలు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితులు. ఒక జంట నుండి 3 లక్షలు డిమాండ్ చేసిన నిందితులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పోకిరిలతో చేతులు కలిపిన ఉప్పల్ ఎస్ఐ శంకర్. కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరిలను సూచించిన ఎస్ఐ శంకర్. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బాధితులు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐను డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు. 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ శంకర్ పై వేటు. విజయవాడ. ఏపీలో భారీగా కలెక్టర్లు బదిలీలు. గుంటూరు కలెక్టర్గా నాగలక్ష్మి. విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ. జీఏడీకి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం. అల్లూరి జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్. కాకినాడ జిల్లా కలెక్టర్గా సాగి సన్మోహన్. జె నివాస్ జీఏడీకి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం. ఏలూరు జిల్లా కలెక్టర్గా వెట్రి సెల్వి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతి. విజయనగరం జిల్లా కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా నాగరాణి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజన. ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా. కర్నూల్ జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా. బాపట్ల జిల్లా కలెక్టర్గా జేసీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు. మిస్ కోస్టల్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మిత ఆచార్య. మిస్ కోస్టల్ 2024 కిరీటాన్ని సుస్మిత ఆచార్య కైవసం చేసుకుంది. ఇటీవలే ఈ ఈవెంట్ ఉడిపిలో నిర్వహించారు. ప్రతిభావంతురాలైన సుస్మిత ఆచార్య భరతనాట్యం నృత్యకారిణి కూడా. టీఎస్ఆర్ మోడలింగ్ మేనేజ్మెంట్ ఉడిపి ఎసెన్షియా మణిపాల్ ఇన్లో టీన్ మిసెస్ కోస్టల్ 2024 ప్రారంభ ఎడిషన్ విజయవంతంగా జరిగింది. ఉడిపిలోని జయలక్ష్మి సిల్క్స్ మరియు అభరణ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో గ్లామర్ అబ్బురపరిచింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియా బదిలీ అయ్యారు. ఆమెను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం కమిషనర్గా ఇంకా ఎవరినీ నియమించలేదు. ఈమె శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ భార్య. మినీ స్టేడియం నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు. హర్ష వ్యక్తం చేస్తున్న యువత క్రీడాకారులు. మంత్రి ఉత్తమ్కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ పాలకవర్గం. హుజూర్ నగర్ పట్టణంలో యువతీ యువకులు క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ఇండోర్ క్రీడా మైదానం కోసం ఎదురుచూస్తున్న విషయానికి తెలిసిందే. గత బీఆర్ఎస్ పాలనలో క్రీడా మైదానాలకు నిధులు కేటాయించినప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం వహించారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతికొద్ది కాలంలోనే హుజూర్ నగర్ పట్టణాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా ఫణిగిరిగుట్ట వద్ద మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన నిరుపేదలకు అందించే లక్ష్యంగా పనులు వేగంగా చేపట్టడంతో పాటు ప్రధాన రహదారి విస్తరణ, రింగ్ రోడ్డు పనులు, ప్రజాభవన్ ఆధునీకరణ, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఆధునీ భారత్ ఘన విజయం. జూన్ 23, 2024. భారత్ ఘన విజయం. T20WC సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. దీంతో విజయం భారత్ సొంతమైంది. బంగ్లా జట్టులో నజ్ముల్ హుస్సేన్ 40, టాంజిద్ హాసన్ 29 మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, బుమ్రా, ఆర్ష్దీప్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్. జూన్ 23, 2024. చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్. T20 వరల్డ్ కప్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. 40 ఇన్నింగ్స్లలో ఆయన ఈ ఘనతను సాధించారు. తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రీది 39 వికెట్లు, లసిత్ మలింగా 38, హసరంగా 37, సయీద్ అజ్మల్ 36, టిమ్ సౌదీ 36 ఉన్నారు. హసరంగా కేవలం 19 ఇన్నింగ్స్లలో 37 వికెట్లు తీశారు.
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఏ పెంపు. తెలంగాణలోని ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఏను పెంచుతూ సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గత జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7% డిఏ ఇస్తుండగా ఈ నెల నుంచి 11.7% అమలు కానుంది. ట్రాన్స్కో నుంచి పెన్షన్ తీసుకునే వారికి 3% పెంపు వర్తిస్తుంది. జనవరి నుంచి మే వరకు ఉన్న బకాయిలను 11 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లిస్తారు. జూన్ నెల డిఏను వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తారు. తిరుమల రేపు ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి. మధ్యాహ్నం వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి.